आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్కారం, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ వద్ద సీసీ రోడ్డు మరియు ఆర్సీసీ స్లాబ్ నిర్మాణానికి వడ్డెర బస్తీలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు, టీచర్స్ కాలనీలో 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే డివైడర్ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు గారు, వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, కౌన్సిలర్లు కట్టా రవికిషన్ రెడ్డి గారు, పుల్లెల నీరజ గారు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ గారు తదితరులు పాల్గొన్నారు. నీళ్ళ కష్టాలు పోయినాయి, కరెంటు కష్టాలు పోయినాయి, పవర్ మంచిగా అవుతుంది. ఆ రోడ్డు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ కూడా 4 రోజులకు ఆ ప్రాబ్లం తీసుకున్నాం. వచ్చాయి దాని రోజులకు మొన్నటి నుంచి ప్రాబ్లం మీరు కొద్దిగా ఎంత జరగాలన్నా పాలమూరు గంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద ఉదండపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఇల్లు మునిగిపోయిన ఉదండపూర్ వల్లూరు గ్రామ ప్రజల పునరావాసం కోసం పోలేపల్లి గ్రామ శివారులో ఉన్న భూములను తీసుకుంటున్నట్లు జూన్లో నోటిఫికేషన్ చేయడం జరిగింది. పబ్లిష్ లేని పేపర్లో నోటిఫికేషన్ వేయడం, కరోనా ఉన్నందున 1 నెల రోజులకు జులైలో మా రైతులందరికీ తెలిసి జడ్చర్ల ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. దానికి మీ కన్సెప్ట్ ఇవ్వని, మీ పట్టా భూములకు ఎలాంటి ప్రమాదం లేదని, దానికి నాది హామీ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు కన్సెంట్ ఇవ్వకుండానే మీ భూములను తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మా పేపర్లను నోటిఫికేషన్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులను తెలియజేయడం ఏమనగా, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఇల్లు కోల్పోతున్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు, ఈ వల్లూరు ఉదండాపూరు గ్రామ ప్రజలకు ఈ జడ్చర్ల పోలేపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం ఇవ్వదలిచింది. దానికోసము నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. కానీ నోటిఫికేషన్లో మా పోలేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతుల యొక్క భూములు రావడం జరిగింది. ఈ విషయం జూన్లో నోటిఫికేషన్ వస్తే, ఈ నోటిఫికేషన్ ఈ జూన్లో రావడం జరిగింది. ఈ పబ్లిష్ లేనటువంటి కరోనా సమయంలో పబ్లిష్ లేనటువంటి పేపర్లో రావడం వల్ల మాకు 1 నెల తర్వాత, అంటే జూలై మొదటి వారంలో తెలియడం జరిగింది. దీన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోతే ఎంఆర్ఓ గారు మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు కన్సెంట్ ఇవ్వనటువంటి ఈ భూములకు ఎలాంటి ప్రమాదం లేదు, దీనికి నేను హామీ ఇస్తా ఉన్నా. ఈ కన్సెంట్ ఇచ్చినటువంటి ఈ పొలాలలో మాత్రమే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎలాంటి కన్సెంట్ ఇవ్వలేదు కాబట్టి, మీ భూములకు వచ్చినటువంటి ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి ఎంఆర్ఓ గారు మాకు అందరికీ హామీ ఇవ్వడంతోన మేము ఇంకొకటి ఏంటంటే, మేము ఆ రోజే అడిగినటువంటి విషయం ఏంటంటే, మేము ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవుతాం, అలాగే కలెక్టర్ గారికి ఇట్లా కలుస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్తే, ఎంఆర్ఓ గారు మీరు పెద్ద ఎత్తున భయపడతా ఉన్నారు, దానికి ఎలాంటి భయాందోళన గురి కావాల్సినటువంటి అవసరం లేదు, మీ భూములు పోవు అని చెప్పడానికి నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి ఆయన మాకు గట్టి హామీ ఇవ్వడం వల్ల మేము దాన్ని ఆ రోజు విరమించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 60 రోజులు కాలపరిమితి కాలయాపన చేసినటువంటి ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మీ భూములు మీరు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకుండా కానీ మీ భూములను ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని పెద్ద ఎత్తున భయాందోళనకు గురి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి
మేము ఎవ్వరము కూడా మా పట్టా భూములకు కన్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు, మేము ఇవ్వకూడదు అని కూడా నిశ్చయించుకున్నాం. ఎందుకంటే మేము ఈ భూముల మీదనే ఆధారపడి మా యొక్క జీవనోపాధి ఉన్నది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములను వదులుకునే పరిస్థితి లేదు. నారాయణపేట డిస్టిక్ దామరగిద మండల్ రాత్రి భారీ వర్షం కురవడం జరిగింది. చెరువులన్నీ నిండి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రైతులు ఒకవైపు సంతోషంగానూ మరోవైపు బాధను వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఎక్కువగా కురవడం వల్ల చేతికి వచ్చిన పంటలు నష్టపోతామని భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ వర్షాలు కురవడం వల్ల బోరుబావులకు పంటలు ఎంతగానో బాగుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దేవరకద్ర నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న చెక్ డ్యాంలలో నీళ్లు నిండి నిండుకుండలా పారుతున్న గంగమ్మ. ఒకవైపు ఎగువన కురుస్తున్న వర్షాలు, ఒకవైపు చెక్ డ్యాంలు, పెరుగుతున్న భూగర్భ జలాలు. ఆనందంలో రైతులు. అడ్డాకుల మండలంలో వర్ణి దగ్గర ఒక చెక్ డ్యాం అలుగు పారుతుంది. ఇటీవల నిర్మించిన ముత్యాలంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న చెక్ డ్యాం నిండుకుండలా గలగల పారుతున్న గంగమ్మ. కందూరు పెద్ద వాగు పొంగి పొరలడం వల్ల దిగువన ఉన్న వాగు పారివాహక గ్రామాల సస్యశ్యామలం దిశగా కృష్ణమ్మ పరుగులు. అపర భగీరథుడు అలల వెంకటేశ్వర రెడ్డి ముందు చూపు వల్లనే ఈ ఫలితం అని సంతోషం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ రైతులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముత్యాలంపల్లి గ్రామ రైతులు. సరళ సాగర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఈ రోజు ఉదయం మళ్లీ సరళ సాగర్ ప్రాజెక్టు 4 ఊడు సఫైన్లో ఒక్క ప్రైమరీ సఫైన్ గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకుని నీరు కిందకు విడుదలవుతుంది. దీంతో సరళ సాగర్ ప్రాజెక్టు వద్ద జలకళ సంతరించుకుంది. చూస్తే ఆదివారం జడ్చర్ల చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీ అని పేర్కొనడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేయడం విశేషం. టీఆర్ఎస్ పార్టీ కేవలం రాష్ట్ర పార్టీ మాత్రమే అనే విషయాన్ని మర్చిపోవద్దని తెలుసుకోవాలని, దేశంలో అతిపెద్ద పార్టీ, అతి పురాతనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మర్చిపోవద్దని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పార్టీ అని, భారతదేశానికి ఎన్నో సంక్షేమ పార్టీ కాంగ్రెస్ అని తెలపడం జరిగింది. ఈ రోజు భారతదేశ అభివృద్ధి పథంలో నడిపిస్తూ కొంచెంలో మొదటగా తీసుకొచ్చిన పార్టీ అని మర్చిపోవద్దని తెలపడం జరిగింది. దేశంలో జాతీయ పార్టీలు కేవలం కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు మాత్రమే అని తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఈ ప్రజలకు అర్థం కావడం లేదని, అసలు లక్ష్మారెడ్డి గారు మంత్రి పదవి పోయిన సందర్భంగా మతిస్థిమితం లేని వారిగా మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధిపై దృష్టి సారించారు పలకడం జరిగింది. కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ గౌడ్ మరియు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. లక్ష్మారెడ్డి గారు, జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు చంద్ర గార్డెన్లో ఆదివారం నాడు టీఆర్ఎస్ పార్టీలో మిర్జిల్ మండలికి వెళ్ళి ఒక ఎంపీపీ పార్టీలో చేరైతే లక్ష్మారెడ్డి గారు
ఎంపీపీ కలిసినంత మాత్రాన ఒక జడ్చర్ల కాన్సెన్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో మైనార్టీ జిల్లాలో ఉంది. కానీ లక్ష్మారెడ్డి గారు దేశంలోనే అతిపెద్ద పార్టీ ఒక్క ఎంపీపీ పార్టీలో జాయిన్ అయితే జడ్చర్ల కాన్సెన్స్ లా ఆమె వెనుక మంది మార్గం ఒక 10 మంది కార్యకర్తలు కూడా జాయిన్ కాలేదు. ఓన్లీ ఒకే ఒక ఎంపీపీ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన దేశంలోనే పెద్ద పార్టీ అని చెప్పి వాళ్ళ పేపర్లో తెలంగాణ పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో దేశంలోనే అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి లక్ష్మారెడ్డి గారు చెప్పడం జరిగింది. అభివృద్ధి పనులు చూసి పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పి దేశంలోనే అతిపెద్ద పార్టీ అని లక్ష్మారెడ్డి గారు చెప్తారు. మరి భారతదేశంలో తెలంగాణ ఒక భాగము, తెలంగాణలో మైనార్టీలో జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ ఒక భాగం, ఒక కాన్స్టిట్యూన్సీ. మరి జడ్చర్ల దేశం అనుకుంటున్నా ఆయన లక్ష్మారెడ్డి గారు, లేదా తెలంగాణ ఒక దేశం అనుకుంటున్నా తెలియదు. మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఆ రోజు స్వతంత్రం తేవడానికి ముఖ్య కారకులే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం తెప్పించారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో ప్రాజెక్టులు భారతదేశానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జాతీయ పార్టీలు అంటే 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇవి భారతదేశంలో పెద్ద పార్టీలు అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఏలింది, అలాగే బీజేపీ పార్టీ కూడా భారతదేశాన్ని ఏలుతుంది. ఇప్పుడు మరి పెద్ద పార్టీ అంటే అభిప్రాయం అంటారు. కానీ మరి లక్ష్మారెడ్డి గారు తన నిజవాడు కానీ దేశం అనుకుంటా రాష్ట్రం అనుకుంటా మాకు తెలియదు. కానీ అతనికి మంత్రి పదవి పోయి మంత్రి పదవి రానందుకు మధ్యస్థితి తప్పి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడకుండా ఇవి మహబూబ్నగర్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।